బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో తమ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, అలాగే కొడుకు భద్రారెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ఆరోపించారు. పేపర్ వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టండి. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో తమ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టండి. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో మల్లారెడ్డి భూమిని కబ్జా చేస్తున్నారంటూ కూడా మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే అయిన రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డిలు పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కూడా మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపై కూడా మల్లారెడ్డి వాగ్వాదానికి దిగినట్లు కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, పేట్ బషీరాబాద్ లో సంబంధించిన ఏదైతే భూమి వివాదం ఉందో దానిపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వీరు కుటుంబ సభ్యులతో అక్కడ తీర్చుకున్నారు. అంటే వారికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో జీడిమెట్ల డివిజన్ సుచిత్ర మిలిటరీ కాంపౌండ్ వాల్ రోడ్ లో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ 81, 82లో ఉన్నటువంటి 2 ఎకరాల 10 గుంటలు అది మా భూమి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది వారి భూమిని కబ్జా చేశారని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ ను తీసుకోలేదు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మల్లారెడ్డి కుమార్ భద్రారెడ్డి వారి అనుచరులు కలిసి ఏదైతే ప్రాంతం ఉందో అది ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంతకుముందు కబ్జా పాల్పడ్డారని ఆరోపిస్తున్న వారు చేసినటువంటిది ఏదైతే సంబంధిత వారిని కూల్చేయడం జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు రెండు వైపులా ఇరు వర్గాలు తోపులాటలు ఇవన్నీ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అది ఇప్పటికే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీర్ పోలీసులు చేరుకున్నాడు సంఘటన స్థలానికి. ఆ ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికి మల్లారెడ్డి మాత్రం కరాఖండిగా చెప్తున్నారు, ఈ భూమి మాదే, ఖచ్చితంగా ఇది పోలీసులు దీనికి పోలీసులు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ప్రాణాలకు తెగించి మా భూమిని కాపాడుకుంటాం అనేది ఆయన ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఇది భూమి వివాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే అక్కడ ఏకమ్మతో పోస్టును అయితే దించడం జరిగింది. ఎందుకంటే ఇరు వర్గాలను ఇటు ఇద్దరు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అటు అపోజిషన్ వారు ఎవరైతే భూమిని కబ్జా చేశారని చెప్తున్నారో ఆ వారిని కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మల్లారెడ్డి మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళేది లేదని చెప్పి పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధించిన భూమి, ఎవరికి ఎందుకు ఇది కబ్జాలో చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, దీని భూమిపై ఉన్న వివాదం ఏంటనేది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీకాంత్, ఇక్కడ మల్లారెడ్డి ఏమో భూమి నాది అంటున్నారు, మరొక వర్గం కూడా ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు నాది అంటున్నారు. సో దీనిపై పోలీసుల వర్షన్ ఎలా ఉంది? పోలీసులకు నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఇటు మల్లారెడ్డి చెప్తున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదు, కబ్జాదారుల వైపే ఉన్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 81-82 లో ఉన్నటువంటి 2 ఎకరాలు 10 గుంటలు ఇది మా పేరు మీద ఉంది, మాది అని చెప్పి ఇటు మల్లారెడ్డి కరకండిగా చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తన అల్లుడు వీళ్ళు వారితో ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వారు ఎందుకు అంటే వారికి ఎంతో కొంత దాని మీద ఇంతకుముందు రైట్స్ లేకుంటే మాత్రం వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పి వీరు వారి వైపున వారు వాదిస్తూ వస్తున్నారు. వారు కూడా పోలీసులతోటి ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది మాకు సంబంధించిన భూమి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటు గతంలో మల్లారెడ్డి వీరు కబ్జా చేశారని చెప్పి వీళ్ళు ఇటువైపు ఆరోపిస్తే, లేదు మా భూమిని కబ్జా చేశారని ఇటు వీళ్ళు మరోవైపు ఆరోపిస్తున్నారు. ఇది తేలాల్సి ఉంది. ఎందుకంటే సర్వే రికార్డులు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది టెక్నికల్ అంశంగా ఉన్న నేపథ్యంలో ఇదైతే ప్రస్తుతానికి ఈ సర్వే నెంబర్ భూమి మాదని చెప్పి మల్లారెడ్డి ఆర్గ్యూ చేస్తున్నప్పటికీ ఇటు టెక్నికల్ గా చూడాల్సి ఉంటుంది. సర్వేలో ఎవరున్నారు, గతంలో పొజిషన్ లో ఎవరున్నారు, అసలు దీనికి సంబంధించి రికార్డ్స్ ఎలా ఉన్నాయి, క్రయ విక్రయాలకు సంబంధించి కూడా అన్ని అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటికి పోలీసులు మాత్రం ఘర్షణ వాతావరణం అక్కడ సద్దుమణిగే విధానంగా ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అయితే శ్రీకాంత్, ఇక్కడ మల్లారెడ్డి తన ఆ భూమి నాదే అంటున్నారు, మరి పోలీసుల నుంచి అయితే ఎటువంటి సమాధానం లేదంటున్నారు. అంటే ఇప్పుడు ఒక భూమి మనది అనిపించుకోవడానికి ఒక సరైన డాక్యుమెంట్స్ అనేది ఉండాలి కదా. సో మల్లారెడ్డి దగ్గర అలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ భూమిపై తనకే హక్కు ఉంది అంటూ కూడా? మల్లారెడ్డి క్లియర్ గా చెప్తున్నారు, ఈ భూమి మాదే, ఈ సర్వే నెంబర్లతో సహా మల్లారెడ్డి చెప్తున్నారు ఈ భూమి మాదే. కానీ ఇప్పటికే పోలీసులు అపోజిషన్ ఎవరైతే కబ్జాకు పాల్పడ్డారో వారికి సహకరిస్తున్నారని చెప్పి ఆయన పోలీసుల పైన ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు సుచిత్ర దగ్గర ఉన్నటువంటి జీడిమెట్ల డివిజన్ లో ఉన్నటువంటి మిలిటరీ కంపౌండ్ వాళ్ళకి అనుకుని ఉన్న భూమి సర్వే నెంబర్లతో సహా పేర్కొంటూ 2 ఎకరాలు 2 గుంటలు అనేది మెన్షన్ చేస్తున్నారని, 2 ఎకరాలు 10 గుంటలు అనేది. సో ఆయన ఇది నా భూమి అని క్లారిటీగా చెప్తున్నారు. మా ప్రాణాలకు తెగించైనా మేము మా భూమిని కాపాడుకుంటాం, ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని చెప్పి పోలీసులతో నేను ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇటు మల్లారెడ్డినే కాదు ఇరువైపుల వారిని సముదాయిస్తున్నారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొలద్దు, సానుకూలంగా సమస్యను పరిష్కరించుకోవాలనేది పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే శాంతి భద్రతల ఈ విషయానికి సంబంధించింది కాబట్టి ఆర్గ్యూ జరగదు కాబట్టి వారు ఇరు వర్గాలను శాంతింపజేస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు మాత్రం దీనిపైన ఇరు వర్గాలను సముదాయిస్తున్నారు. ఘర్షణ వాతావరణం లేకుండా ఇప్పటికి కొంచెం పోలీస్ ఫోర్స్ నుంచి ఇరువైపు ఎవరైతే కబ్జాదారులు అని చెప్పి ఇటు మల్లారెడ్డి ఆరోపిస్తున్నారో వారిని, ఇటు మల్లారెడ్డి వచ్చిన వారి అనుచరులను వీళ్ళందరినీ పోలీసులు అయితే ప్రస్తుతానికి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. పేపర్ చూపించింది అందరికీ. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది, అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సంది ఒక మానవానికి ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ మనిషికి కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అనేటనే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు. ఇప్పుడు
ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి